ఏపీ సర్కారు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి లేఅవుట్ల విషయంలో గుడ్ న్యూస్ చెప్పినటువంటి సంగతి తెలిసిందే. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23 వరకు కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించినటువంటి భవనాలు, అదనపు అంతస్తులు కూల్చివేయటానికి సర్వం సన్నద్ధమవుతున్నటువంటిది అనుమతులు లేకుండా. మరి అట్లాంటి వాటికి షాక్ ఇచ్చిందని చెప్పాలి సర్కారు. బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ మార్గదర్శకాలు వెలువడక ముందే ప్రధాన నగరాల్లో కొందరు అనధికార నిర్మాణాలను చేపట్టారు. అయితే ఈ క్రమంలో 2025 ఆగస్టు 31 తర్వాత అనుమతులు తీసుకోకుండా కట్టినటువంటి భవనాల గురించి వాటిని తొలగించాలని పురపాలక పట్టణ అభివృద్ధి కార్యదర్శి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. మరి ఈ క్రమంలోనే పురపాలక నగరపాలక సంస్థలకు, నగర పంచాయతీలకు వీటి తొలగింపు విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. అనధికార నిర్మాణాలను సంబంధించి ఆధారాలను వెంటనే సేకరించాలి. అవి కట్ ఆఫ్ డేట్ తరువాత నిర్మించారా అనేది తగిన విధంగా వాటిపైన లేదా అన్నది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి 2025 ఆగస్టు 31 తర్వాత చేపట్టినటువంటి అనధికార నిర్మాణాలను బీపీఎస్లో క్రమబద్ధీకరించే అవకాశం లేదని కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు వారి పరిధిలోని అనధికారిక నిర్మాణాలను గుర్తించి వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో అనధికార నిర్మాణాలు జరగకుండా నిరోధించేటటువంటి వీలుంటుందని భావిస్తున్నారు. నమస్తే.